అఘోరి వర్షిణి లవ్కి ఇప్పుడు బ్రేక్ పడింది. చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా అఘోరి ఉన్నాడు. నార్సింగ్ కస్తూర్బా గాంధీ ఆశ్రమంలో వర్షిణి ఉంది ప్రస్తుతం. అఘోరి అరెస్ట్ తర్వాత ఒక హైడ్రామా కూడా చోటు చేసుకుంది. నన్ను కూడా అరెస్ట్ చేసి నా బావ జైలులోనే నన్ను కూడా ఉంచండి అంటూ వర్షిణి రచ్చరచ్చ చేసింది. పంపిస్తే జైలుకు పంపించండి, లేదంటే అత్తగారింటికి పంపించండి అంటూ వర్షిణి పట్టుబట్టింది. పోలీసులు ఎంత చెప్పినా కూడా వర్షిణి వినిపించుకోవడం లేదు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైనే వర్షిణిని చూస్తున్నారు. పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఆమె కూర్చున్నప్పుడు అయితే వర్షిణికి నచ్చజెప్పి కౌన్సిలింగ్కు తీసుకువెళ్లారు పోలీసులు. 15 రోజుల పాటు వర్షిణికి కౌన్సిలింగ్ ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నారు. గతంలో కూడా వర్షిణి అఘోరి దగ్గర ఉన్నప్పుడు గుజరాత్ నుంచి పోలీసులు తీసుకొచ్చేశారు వాళ్ళ కుటుంబ సభ్యులు. అక్కడ పోలీసుల సహకారంతో కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. వారం రోజులకే కట్ చేస్తే వర్షిణి అఘోరితో పాటు వెళ్ళిపోయింది. నాకు అఘోరినే జీవితం అంటే వెళ్ళిపోయింది, పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి నార్త్కి వెళ్ళిపోయారు. వర్షిణిని అఘోరి తీసుకువెళ్ళి పెళ్లి చేసుకోవడంపై ఎక్కువగా జనాలకు నచ్చలేదు. అఘోరిపై వ్యతిరేకతను కనబరుస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో పలు కేసులు అఘోరిపై నమోదయ్యాయి. ఆ కేసుల నేపథ్యంలో అఘోరిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. అఘోరిని ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా జైలుకు పంపించారు. ఇప్పుడు వర్షిణి పరిస్థితి ఏంటి అని పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైనే వర్షిణిని చూస్తున్నారు. వర్షిణి విషయంలో మీరేం కోరుకుంటున్నారు? వర్షిణిని అత్తారింటికి పంపించాలని అనుకుంటూ ఉన్నారా? కౌన్సిలింగ్ సెంటర్కి పంపించి ఆమె కౌన్సిలింగ్ ఇప్పించాలని అనుకుంటూ ఉన్నారా? తల్లిదండ్రుల దగ్గరకు పంపించాలని అనుకుంటూ ఉన్నారా? వర్షిణి తనంటుంది నేను మేజర్ని, ఎక్కడైనా ఉండొచ్చు, కాబట్టి నేను కావాలి అనుకున్న చోటకి నన్ను వదిలేయండి అని వర్షిణి అంటుంది. వర్షిణి చెబుతున్న మాటలతో మీరు ఏకీభవిస్తున్నారా లేదా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. 3వ బాక్స్లో అఘోరిని నిన్న పోలీస్ స్టేషన్కు తీసుకొస్తున్నప్పటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. పోలీస్ స్టేషన్కి తీసుకొస్తున్నప్పుడు అఘోరి మాట్లాడాడు. నాకు చట్టాలపై గౌరవం ఉంది అన్నాడు. కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను పోలీసులకు అన్ని విధాలా సహకరిస్తాను అని. ఆ తర్వాత అఘోరిని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇప్పుడు అఘోరి రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు. ఇక వర్షిణిని తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినప్పుడు అఘోరి వర్షిణి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వచ్చారు. అక్కడ కొద్దిసేపు హైడ్రామా నెలకొంది. మా బిడ్డను మాకు అప్పగించాలి అంటూ తల్లిదండ్రులు అడిగారు. కానీ వర్షిణి మాత్రం ఉంటే అఘోరితో పాటు జైల్లో ఉంటాను, లేదంటే అఘోరి తల్లిదండ్రుల దగ్గరకు తన అత్తారింటికి వెళ్ళిపోతాను అని వర్షిణి అంటుంది. వర్షిణికి పోలీసులు నచ్చజెప్తున్నారు. కానీ వర్షిణి అంటుంది నేను మేజర్ని, నేను ఉండాలనుకున్న చోటే నన్ను ఉంచనివ్వండి, నేను మైనర్ని కాదు, నన్ను తల్లిదండ్రుల దగ్గర పంపించడానికని వర్షిణి అంటుంది. వర్షిణి అభిప్రాయంతో వర్షిణి మాటలతో మీరు ఏకీభవిస్తున్నారా, లేదా వర్షిణి తల్లిదండ్రుల మాటలతో మీరు ఏకీభవిస్తున్నారా? వర్షిణి తల్లిదండ్రులు అంటున్నారు వర్షిణిని మాకే అప్పగించండి, మా ఇంటికి తీసుకువెళ్ళిపోతాం. అఘోరి మాయ మాటలకు వర్షిణి లోబడింది. అఘోరి మాయ మాటలతో వర్షిణి ఒక రకమైనటువంటి వేరే రకమైన ఆలోచనతో ఉంది. ఈ సమయంలో వర్షిణికి కౌన్సిలింగ్ ఇవ్వాలి, కౌన్సిలింగ్ ఇచ్చి మా ఇంటికి తీసుకువెళ్ళిపోతామని వర్షిణి తల్లిదండ్రులు అంటూ ఉన్నారు. ఇప్పుడు వర్షిణిని ఒక కౌన్సిలింగ్ సెంటర్కి తీసుకువెళ్లారు. దఫాలుగా కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారు. కానీ వర్షిణి అభిప్రాయంలో మాత్రం మార్పు రావడం లేదు అని చెప్తున్నారు. వర్షిణిని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినప్పుడు దృశ్యాలు మీరు చూస్తున్నారు. వర్షిణిని పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఒకసారి పోలీస్ స్టేషన్ దగ్గర హైడ్రామా నెలకొంది. అక్కడికి వర్షిణి తల్లిదండ్రులు కూడా రావడంతో ఆ సమయంలో అక్కడ ఏం జరిగిందో చూద్దాం. చాలా అంటే చాలా ఇబ్బందికరంగా కూడా బాధపడుతూ ఉంది. చూస్తున్నాము ఆ తల్లి వెళ్తుంది. మరి ఇక్కడ మాయ మాటలు చెప్పి బెదిరిపించాయంటే రావద్దు, వెళ్ళొద్దు, మళ్ళీ వచ్చి తీసుకెళ్తానని అని చెప్పాడండి. తీసుకొచ్చి కాదు రాపించి ఆడు చేతుల మీదుగా నా పిల్ల నాకు అప్పు చెప్పాలి. మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఒకసారి మాట్లాడదామంటే కూడా పోలీసులు మీరు బిడ్డను మాట్లాడనియట్లేదు. మా ముందే మీరు మా ముందే చేస్తారు. తల్లిదండ్రులు ఉన్నారు మరి ఇన్ని రోజు ఎడమాడుగా ఉన్నారు పిల్ల ఏమన్నా మాట్లాడతారేమన్నా కనికరం ఇంకా లేకుండా వాళ్ళు పంపించేసారు. ఇప్పుడు వర్షిణికి కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారు. వర్షిణి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ దగ్గరకు చేరుకున్నప్పటి దృశ్యాలు మీరు చూశారు. వర్షిణి కూడా పోలీస్ స్టేషన్ దగ్గరకు వస్తున్నప్పటి దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. నిన్న వర్షిణి అఘోరి ఇద్దరు ఒకే కలర్ డ్రెస్లో మనకి కనిపించారు.
అఘోరి వర్షిని ఇద్దరిని కూడా హైదరాబాద్ పోలీసులు హైదరాబాద్కు తీసుకొచ్చి అఘోరిని రిమాండ్కి పంపించారు. వర్షిని కౌన్సిలింగ్ సెంటర్కి పంపించారు. అఘోరి తల్లిదండ్రులు వచ్చి వర్షిని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి వర్షిని తమతో పాటు పంపించాలి అని డిమాండ్ చేశారు. కానీ వర్షిని మాత్రం తల్లిదండ్రులతో వెళ్ళటానికి నిరాకరిస్తోంది. ఈ సమయంలో వర్షనికి మీరేం చెప్పాలి అని అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పటికీ మేము ఒక పోల్ పెట్టాం. ఆ పోల్లో మాత్రం అఘోరి దగ్గరికి వర్షిని మళ్ళీ వెళ్ళిపోతుందా అంటే ఎక్కువ మంది మళ్ళీ వెళ్ళిపోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వర్షిని మళ్ళీ అఘోరి దగ్గరికి వెళ్ళిపోతుందా అంటే 64% మంది వెళ్ళిపోతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 36% మంది కాదు అని అనుకుంటూ ఉన్నారు. మరి మీరేమనుకుంటూ ఉన్నారు? వర్షినికి ఈ సమయంలో మీరు ఇవ్వాలనుకుంటున్న సలహా ఏంటి, మీరు ఇవ్వాలనుకుంటున్న సూచన ఏంటి? ఒక్కసారి మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎందుకంటే నిజానికి ఒకసారి మీరు గుర్తు చేసుకోండి, అఘోరి వచ్చిన తొలి రోజుల్లో అఘోరికి ఎక్కువ మంది సపోర్ట్ చేసేవారు. నేను గో సంరక్షణ అంటున్నాను అంటే అఘోరికి సపోర్ట్ చేశారు, ఆలయాల సంరక్షణ అంటే అఘోరికి సపోర్ట్ చేశారు, హిందూ ధర్మ పరిరక్షణ అంటే అఘోరికి ఎక్కువ మంది సపోర్ట్ చేశారు. కానీ రాను అఘోరికి సపోర్ట్ చేస్తున్న వారి సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఎందుకంటే అఘోరి ఎప్పుడైతే వివాదాల్లో తలదూర్చిందో, అఘోరి ఎప్పుడైతే జనాలను తిట్టడం మొదలుపెట్టిందో, పోలీసులపై దుర్భాషలాడిందో, అప్పటి నుంచి అఘోరిని వ్యతిరేకించే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. ఒక దశలో ఆర్టీవీ పెట్టిన పోల్లో 50-50 కూడా వచ్చింది. అఘోరిని సమర్థించే వారి సంఖ్య 50-50కి పడిపోయింది. వ్యతిరేకించే వారి సంఖ్య, సమర్థించే వారి సంఖ్య 50-50కి వచ్చేసింది. ఆ తర్వాత కూడా చాలా సందర్భాలు అఘోరి వెర్షన్ని చూపించాం, అఘోరిని వ్యతిరేకించే వాళ్ళ వెర్షన్ చూపించాం, వెర్షన్ కూడా చూపించాం. ఎందుకంటే ఏకంగా 1000 మంది ఆ రోజుల్లో అఘోరిని సపోర్ట్ చేస్తారు. గుర్తు చేసుకోండి ఒకసారి, 1000 మంది అఘోరిని సపోర్ట్ చేస్తున్న పరిస్థితి నుంచి ఇప్పుడు 1000 మంది అఘోరిని వ్యతిరేకిస్తున్నటువంటి వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. దీనికి కారణం ఏంటి అంటే అఘోరి వర్షిని పెళ్లి చేసుకోవటం, అఘోరి వర్షిని ఇంటికి వెళ్ళటం, అక్కడ కొన్ని వివాదాలు చోటు చేసుకోవడం, ఆ తర్వాత వర్షిని అఘోరితో వెళ్ళిపోవడం. అఘోరితో వర్షిని వెళ్ళిపోయిన తర్వాత కొంత సమాజంలో మార్పు వచ్చింది. ఏంటి అఘోరి ఈ రకంగా ప్రవహిస్తోంది? ఇప్పటి వరకు శివ సాధన అంది, శివతత్వం అంది, ధర్మ పరిరక్షణ అంది, మహిళల పరిరక్షణ అంది, గో సంరక్షణ అంది. కానీ అఘోరి వర్షిని పెళ్లి చేసుకోవటం ఏంటి అని మళ్ళీ అఘోరిని సమర్థించిన వాళ్ళలో ఒక రకమైనటువంటి మార్పు వచ్చింది. ఆ సమయంలో వర్షిని ఒక విషయాన్ని చెప్తూ వచ్చింది, నేను మేజర్ని, నేను కావాలనుకున్న చోట ఉండొచ్చు అని. సరే, తను కూడా వెళ్ళిపోయిందని అనుకున్నారు. కానీ పెళ్లి చేసుకుంటున్నామంటే ఒక వీడియోని పెట్టారు. అఘోరి ఏంటి, పెళ్లి చేసుకోవటం ఏంటి అంటూ మళ్ళీ సమాజంలో కొంత వ్యతిరేకత భావం వచ్చింది. అప్పుడు అఘోరి ఒక విషయాన్ని వీడియోలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది, అఘోరీలు పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు అని. కానీ అఘోరి తను స్త్రీగా మారిపోయాను, శివుడి కోసం స్త్రీగా మారిపోయినటువంటి అఘోరి మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి అని మళ్ళీ సమాజంలో ఒక రకమైనటువంటి ఆలోచన వచ్చింది. మీరు కూడా బహుశా ఆలోచన అనుకుని ఉంటారు కదా. అందుకే మీ అభిప్రాయం ఒకసారి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను కొన్ని కమెంట్స్ మీకు చదివి వినిపిస్తాను. వర్షిని, నీకు మంచి భవిష్యత్తు ఉందమ్మా, అఘోరిని నమ్మి నీ జీవితం నాశనం చేసుకోవద్దు అంటూ మన సమాజం అనే ఒక ఐడి నుంచి కమెంట్ చేశారు. కౌన్సిల్ ఇప్పించండి సార్, వాళ్ళ పేరెంట్స్ దగ్గరకు వెళ్ళాలి అంటూ ఏవిఎస్ అనే ఒక వ్యక్తి కమెంట్ చేశారు. ఎస్ దీపక్ మండల్ అనే ఒక వ్యక్తి కమెంట్